ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. Namaste and all, this is Sri Satya from Tuni. Today we came from Tuni to celebrate this festival, Dasara, and in our all temple we are celebrating Dasara as a wonderful movement and a beautiful ritual. Every day they are celebrating rituals, Kumkumu Puja, etc. Every day the goddess Durgamma will be presented 9 avatars. Today is Lakshmi Devi avatara. We celebrated and we are sending food and all to us, and also we are thinking that only she'll give money for us. Not only that, she'll give hygienic food and everything for us. Thank you. International world record at Kasi. But today I want to present this song at here. So Sivatandavam, the song name is Sivatandavam, and also I want to present as our all people will see my dance. Please see it, and so please visit this place again. Thanks. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు స్వరూపం మహాలక్ష్మి అవతారం. కాకరాపల్లి గ్రామంలో వెలిసినటువంటి దుర్గా అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవంలో భాగంగా వారు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంలో అలంకరించాం. అటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం అంటే మనకి దేనికి కూడా లోటు, డబ్బు ఒకటే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వ్యవసాయం, మనం ఏదైతే కోరుకుంటామో అటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటే మనకి ఎప్పుడు ఏం కావాలో అటువంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అటువంటి స్వరూపంలో అమ్మవారిని లక్ష్మీ స్వరూపంలో మనందరూ కూడా భక్తులందరూ కూడా విశేషించి దర్శించుకుని తదుపరి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరిగాయి. సాయంకాలం అమ్మవారికి లక్ష్మీ హోమం, గణపతి హోమం కూడా, మూలమంత్ర హోమం కూడా జరిగి తదుపరి నీరాజన మంత్రపుష్పాలు కూడా జరుగుతాయి. శుభం. శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులు మరి 5 రోజులు పూజ చేసుకుని మరి దేవి ఇవాళ అమ్మవారు మన కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు అమ్మ దుర్గమ్మ మా బాధలు తీర్చమ్మా, మా కోరికలు తీర్చమ్మా, మమ్మల్ని ఆనందంగా చూడమ్మా అని అమ్మని ఉదయాన్నే నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు. అమ్మ కూడా వాళ్ళకి సహకూలంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ కోరికలన్నీ తీరుతుంది. ప్రతిరోజు కూడా ఒక అవతారం, ప్రతిరోజు కూడా ఒక పండగ, ప్రతిరోజు కూడా అమ్మకి అభిషేకం, కుంకుమ పూజలు, వామాలు, రోజుకు ఒక ప్రోగ్రాం, ఏదో అమ్మని ఇలా డ్యాన్స్, బేబీ డ్యాన్స్ పిల్లలకి అది కూడా జరుగుతుంది. ఈ భక్తులందరూ కాకరాపల్లి కనకదుర్గమ్మ భక్తులందరినీ కూడా సల్లంగా చూడమని అమ్మను ప్రతిరోజు కోరుకుంటున్నాం. అలాగే భక్తులు కూడా మా మొక్కులు తీర్చి అమ్మలాగానే అమ్మను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మొక్కులు తీర్చి వాళ్ళ బాధలు తీర్చినాక అమ్మ కూడా ప్రతిరోజు వాళ్ళు తీరుస్తున్నారు. కాబట్టికే మా అమ్మ మీద నమ్మకం ఉండి ఎక్కడి నుంచో వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన కనకదుర్గమ్మకి ఇంకా 5 రోజులు పూర్తిగా ఇంకా ఉన్నవి. ఈ 5 రోజులు కూడా రంగరంగ వైభోగంగా అమ్మవారి సేవలు చేస్తూ రంగరంగ వైభోగంగా ఇంకా పండుగలు చేయడానికి మా కాకరాపల్లి ప్రజలందరూ కూడా కనకదుర్గమ్మ భక్తులందరూగా ముందున్నారు. ఈ సేవల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని, అమ్మవారు ఏవి చెప్పితే చేస్తుందో అది కూడా మీరందరూ కూడా గమనించి ప్రతిరోజు కూడా అడగండి, తప్పక ఇస్తుంది. మీ కోరికలన్నీ అమ్మ తీరుతుంది. కాబట్టి ప్రతిరోజు సేవలో పాల్గొని ఇంకా ఉన్న రోజులు కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మకు